లెంత్ బాగా పెరిగిపోయింది కదా. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇలా యూ షేప్లో హెయిర్ని కొంచెం తీసుకుంటున్నాను. కంగారుగా బయటకు వెళ్ళే 1 అవర్ ముందు అట్లా ట్రై చేయొద్దు. చేసుకున్నాంరా బాబు అనిపిస్తుంది. సో చూసుకొని కట్ చేసుకోవాలి. గాలేసేస్తుంది, హెయిర్ మొత్తం నా మీదకి వస్తుంది. చాలా ఉందరో. వెనకాల పెట్టేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. ఇలా సైడ్కి సెక్యూర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్కి వాల్యూమ్ కూడా వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. బ్యూటిఫుల్ హెయిర్ సెటింగ్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. మీరు కూడా ఎప్పటిలాగానే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ లవ్ అండ్ సపోర్ట్ ని ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంట్లోనే సింపుల్ గా హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫ్రంట్ హెయిర్ లెంత్ బాగా పెరిగిపోయింది కదా, దీన్ని నేను ఇప్పుడు ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను. ఇంతవరకు ఉంటే బాగుంటుంది. సో ఇదంతా ఎక్స్ట్రా, దీన్ని ఎలా కట్ చేసుకొని ఎలాగా సెట్ చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలంటే వాళ్ళు ఎలాంటి హెయిర్ కట్ చేస్తారో, ఎంత లెంత్ కట్ చేస్తారో తెలీదు. పైగా చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. అందుకే నేను ఈరోజు ఇంట్లోనే సింపుల్ గా చేసుకునే హెయిర్ కట్ చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. దీనికోసం ముందు మంచి సిజర్ తీసుకోండి. మంచి షార్ప్ గా ఉన్న సిజర్ అయితే బాగా వస్తుంది. ట్యాంగిల్స్ ఏం లేకుండా నీట్ గా కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఇలా యూ షేప్ లో హెయిర్ ని కొంచెం తీసుకుంటున్నాను. అలా ఒక క్లిప్తో ఇలా సెక్యూర్ చేసేయండి. చేసిన తర్వాత ఫ్రంట్ హెయిర్ని తీసుకొని ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేసేసాను. మీరు హెయిర్ని ఎటువైపు ఫ్లిప్ చేస్తారో అలా పెట్టుకోవాలి. రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్. నేను ఇటు సైడ్ చేస్తా, లెఫ్ట్ సైడ్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాను. ఇలా లెఫ్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా. స్లోగా స్టడీగా చేసుకోండి. కంగారుగా బయటకు వెళ్ళే 1 అవర్ ముందు అట్లా ట్రై చేయొద్దు. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. నేను దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా పెట్టి, లెంత్ ఎక్కువైనా పర్వాలేదు మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అదే షార్ట్ అయిపోయిందంటే ఇంకంతే సంగతులు. అస్సలు బాగోదు. ఎందుకు చేసుకున్నాంరా బాబు అనిపిస్తుంది. సో చూసుకొని కట్ చేసుకోవాలి. గాలేసేస్తుంది, హెయిర్ మొత్తం నా మీదకి వస్తుంది. చాలా ఉందరో. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. నేను ఇక్కడ వరకు కట్ చేశాను, ఇంత లెంత్ కట్ చేశాను. మీరు ఇంకా కావాలంటే షార్ట్ చేసుకోవచ్చు. ఇంత లెంత్ ఉంటే ఏమవుతుందంటే మీకు కావాల్సినప్పుడు ఇలా ఇయర్ వెనకాల పెట్టేసుకోవచ్చు. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. లేకపోతే నా క్లిప్తో ఇలా సైడ్కి సెక్యూర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్కి వాల్యూమ్ కూడా వస్తుంది. ఇంకా టీనేజర్స్, స్కూల్ గోయింగ్ కిడ్స్కి కట్ చేయాలంటే మీరు ఇంకా షార్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఇలా చిక్స్ వరకు, చిక్ బోన్ వచ్చే వరకు కూడా కట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా క్యూట్గా ఉంటుంది. మీకు ఎప్పుడన్నా ఇలా సైడ్ తీసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఇలా పఫ్ కింద కూడా పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడితో స్టాప్ చేసేయచ్చు. నేను ఇంకో 1 స్టెప్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం హెయిర్ తీస్తున్నాను. ఇదంతా నా ఫ్రంట్ హెయిర్. ఇక్కడ నుంచి కొంచెం వేరే లెంత్ ఉన్న హెయిర్. ఇప్పుడు ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ చాలా చిన్నదే తీసాను నేను. చాలా తక్కువ వాల్యూమే తీసాను. దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను. ఈక్వల్గా చూసుకొని ఇంత హెయిర్ కట్ చేస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఈ కింద కట్ చేయాలి, పైన కట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే కిందే కట్ చేసుకోవాలి. సో దట్ మరీ షార్ట్ లెంత్ కాకుండా ఉంటుంది. మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇంకా కట్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై హెయిర్. ముందుకి దీనికి డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? ముందుకన్నా ఇప్పుడు కొంచెం వాల్యూమ్ ఎక్కువగా ఉంది కదా.
హెయిర్ లివ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. మీరు ఫ్లక్కర్తో సెక్యూర్ చేసుకోవాలి. హెయిర్ మొత్తం ఇలా వెనక్కి తీసుకొని ఇలా ఫింగర్తో ఇలా అంటే ఈ హెయిర్ మొత్తం వచ్చేస్తుంది. షార్ట్ హెయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఉంచుకోవచ్చు, లేదనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. అంతే, వెరీ సింపుల్ హెయిర్ కట్. ఎలా అనిపించింది మీ అందరికి? చాలా 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 సింపుల్ హెయిర్ స్టైల్. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.